సో, మోస్ట్‌లీ ఇండియాలో షుగర్ ఎలా బయటపడతదని అంటే, ఏదన్నా ఇన్సిడెంటల్ ఫైండింగ్ లాగా బయటపడతది. అంటే ఏదన్నా కాలు విరుగో, చెయ్యి ఇరుగో, లేదంటే ఏదైనా ఆపరేషన్ కావాల్సొచ్చినప్పుడు హాస్పిటల్‌కొస్తారు గదా! సో, హాస్పిటల్‌కొచ్చినప్పుడు చెక్ జేయించుకున్నప్పుడు, అప్పుడు మనకి తెలుస్తదనమాట. షుగర్స్ ఎక్కువొస్తున్నాయి. ఎఫ్‌బీఎస్‌లో గానీ, హెచ్‌బీఏవన్సీలో గానీ చేపించినప్పుడు ఇవి తెలుస్తాయన్నమాట. సో, అప్పటి వరకు కూడా మనకి సింప్టమ్స్ ఏముండయి. అంటే తెలుసుకోవడానికి పెద్దగా సింప్టమ్స్ ఏముండయి. ఉండే సింప్టమ్స్ అన్నీ టైప్ 1 డయాబెటిస్‌లో ఉంటాయి. అండ్ టైప్ 2 అంటే ఏజ్‌తోనొచ్చే డయాబెటిస్‌లో ఉండవన్నమాట. సో, టైప్ 2 డయాబెటిస్‌లో సింప్టమ్స్ ఏమి ఉండక మనకి ఈ డయాబెటిస్ డయాగ్నోసిస్ అనేది ఇన్సిడెంటల్ ఫైండింగ్‌గా మారిపోయింది. సో, చాలామంది పర్టిక్యులర్‌లీ రూరల్ పీపుల్ ఈవెన్ సిటీలో కూడా ఇలానే ఉంది. సో, ఏందంటే కంపల్సరీ షుగర్స్‌ని మానిటర్ చేసుకోండి. ఒక 3 మంత్స్ కన్నా 3 మంత్స్